యూరియా సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం చిక్కుకుంది. విస్తారంగా వర్షాలు పడుతున్న సమయంలో అన్నదాతలు యూరియా కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అయితే గతంలో ఎప్పుడు లేనంతగా యూరియా కొరతకు కారణం ఏంటి? రైతులకు సరిపడ యూరియాను తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అటు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? యూరియా కొరతకు అసలు కారణాలేంటి? లోపం ఎక్కడ జరుగుతోంది? ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని పెద్దలంటారు. ఇప్పుడు రైతులకు పెద్ద కష్టమే వచ్చింది. పంటలకు కావలసిన యూరియా లభ్యం కాకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు 2 నెలలుగా ఎక్కడ చూసినా ఒకే దృశ్యాలు కనిపిస్తున్నాయి. రైతులు ఎరువుల కోసం క్యూలో గంటల తరబడి పడిగాపులు పడుతుండడం కలవర పెడుతోంది. కొన్ని చోట్ల యూరియా కోసం వెళ్లిన రైతులపై పోలీసులు లాఠీలతో ప్రతాపం చూపిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. అన్నింటినీ భరిస్తూ అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. వర్షాలను కూడా లెక్క చేయకుండా తమ వంతు వచ్చే వరకు నిరీక్షిస్తూ తంటాలు పడుతున్నారు. విండోస్, ఆగ్రోస్, ప్రైవేట్ ఫర్టిలైజర్ల వద్ద బారులు తీరుతున్నారు రైతన్నలు. కనీసం బ్లాక్ లో కూడా యూరియా దొరక్కపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల దళారులు రెట్టింపు ధర కంటే ఎక్కువ రేటుకు అమ్ముతూ అన్నదాతలను నిలువుగా దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళనలు మిన్నంటాయి. వారికి రాజకీయ పక్షాలు తోడవ్వడంతో నిరసన జ్వాలలు మరింతగా ఎగిసిపడుతున్నాయి. 3 దినాల ఈరే రాక ఇట్లేరు, రోజు 3 దినాల రోజు రాబట్టి ఈరిగిస్తలేరు. మాకు నాటేసి 20 రోజుల పైన అవుతుంది. ఇంతవరకు ఈరిగి రానలేదు. మేము చేనికి చల్లలేదు. మేము వచ్చడం పోవడం రావడం అయింది కానీ మాకు మాత్రం ఈరిగి వస్తలేదు. రోజు 7 రూపాయల కూలి మా ఊర్లో ఉంటే కూడా కూలి పెట్టి 3 దినాల పొద్దు మేము తిరుగుతున్నాం. మాకు ఈరిగా వస్తలేదు. మేము ఇట్టే శాటేజ్ అయింది. మేము ఇట్టే తిరిగి నాటేసి కూడా 20 రోజులు అవుతుంది. మాకు ఈరిగా రానప్పుడు మేమేం చేస్తాం సార్? ఇట్లా ఏం నాట్లు ఎందుకు చేసుకోవాలి? మేము ఇంకా ఒక బీడు పెట్టుకున్నాం కదా, నాకు తీసుకొని ఏం లాభం చెప్పు. ఈ రోజు ఇవ్వటం లేదు. జనాలంతా ఎగ చూసుకొని మేము ఇబ్బంది పడుతున్నాము. ఒక తిండి నీళ్లు లేవు, ఆహారం లేకుండా ఎగ చూసుకుంటాం సార్. మాకు దయచేసి మాకు ఈరు కావాలా, మీరు ఎక్కడ తిరిగి రప్పించండి. ఇప్పుడు 7 గంటలకు వచ్చి కాసుకొని నీళ్లు తక్కువ ఉంటే కూడా ఇప్పుడు లేదు. 10 మనిషికి టోకన్లు ఇచ్చేసిపోతే మేమేం చేయాలి? పొద్దున వచ్చిన వాళ్ళ ఇప్పుడు నేను వచ్చారా? మీరు నేను వచ్చి లేదు అనేసి ఇచ్చేలేదు అని మళ్ళా 4 గంటలకు ఇచ్చిండారు. పంటలు బాగా పండాలంటే యూరియా ఎంతో అవసరమని అన్నదాతలు చెబుతున్నారు. నత్రజని సమృద్ధిగా ఉండే ఎరువు యూరియా పంట ఎదుగుదలలో నత్రజనిది కీలక పాత్ర. అయితే యూరియా అధిక వినియోగం వల్ల ముప్పు తప్పదని నిపుణులు ఒక పక్క హెచ్చరిస్తున్నారు. యూరియాకు బదులు సహజ ఎరువులు వాడాలని సూచిస్తున్నారు. అయితే పశు పోషణ తగ్గడంతో సహజ ఎరువుల వినియోగం బాగా తగ్గిపోయింది. ఇక కాంప్లెక్స్ ఎరువులు భారీ ధర పలుకుతుండడం కూడా యూరియా వైపు రైతులు మొగ్గు చూపడానికి కారణం. తెలంగాణలో యూరియా కొరతపై పరస్పర విమర్శల పర్వం రాజకీయంగా కాకపుట్టిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు విమర్శల జోరు పెంచారు. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా లేఖాస్త్రం సంధించారు. తెలంగాణ రైతులు యూరియా కోసం కష్టపడుతుంటే కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర రైతుల అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని తాము లేఖల రూపంలోనూ విజ్ఞప్తుల రూపంలోనూ పదే కోరినా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. తెలంగాణ రైతుల పక్షాన నిలబడాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మోదీ భజనలో బిజీగా ఉన్నారన్నారు. రైతుల కోసం మోదీ సర్కార్పై ఒత్తిడి తెచ్చేందుకు తమతో కలిసి రావాలని బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో పత్తాలేరన్నారు. గల్లీలో లొల్లి చేయడానికి ఉత్సాహం చూపే వాళ్లు ఢిల్లీలో మోదీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. మోదీ అంటే భయమా భక్తా అని ప్రశ్నించారు. 8 సీట్లు ఎట్లయితే బీజేపీ పార్టీ ఓటు చోరీ చేసిందో ఇప్పుడు యూరియా చోరీ కూడా చేస్తుందని చెప్పి ప్రజలకి స్పష్టంగా తెలియజేస్తున్నాము. యూరియా కోసము మా పోరాటాన పార్లమెంట్ ముందు నుంచొని ధర్నా కూడా చేస్తున్నాము.
అడ్జర్న్మెంట్ మోషన్ ఫైల్ చేసినాము, 0 అవర్ ఫైల్ చేసినాము, నడ్డా గారిని కలిసినాము, రేవంత్ రెడ్డి గారితో పాటు మినిస్ట్రీని కలిసినాము, మళ్ళీ సెక్రటరీ ఫర్టిలైజర్ ను కూడా కలిసినాము. ఇంత అన్యాయం తెలంగాణ రైతుల మీద ఇంత ద్వేషం ఎందుకని చెప్పి బీజేపీ పార్టీని ఈ రోజు నిలదీసే అవసరం ఉన్నది. ప్రజలు కూడా చూస్తున్నారు. మేము రైతుల కోసం పోరాడతాము. యూరియా వచ్చేదాకా మేము గలం విప్పుతూనే ఉంటాము, పోరాడతాము. అయితే 10 ఏళ్ల తమ పాలనలో యూరియా కొరత రాలేదని, ఇదంతా రేవంత్ సర్కార్ అసమర్థత అంటూ మరోపక్క బీఆర్ఎస్ నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు పోలీసులను పెట్టి ఎరువులను అమ్మే పరిస్థితి వచ్చి ఉండేది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అసలు రేవంత్ రెడ్డికి పాలనపై అవగాహన లేదన్నారు. అయితే బీఆర్ఎస్ హయాంలోనూ రైతులు రోడ్డెక్కిన ఉదంతాలు చాలానే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అటు బీజేపీ నేతలు సైతం రేవంత్ సర్కార్ పై ఎదురు దాడి పెంచారు. ఎంత యూరియా కావాలో సరిగ్గా చెప్పలేదని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. నిజానికి ఉత్పత్తి సమస్యలు, పంపిణీలో ఆలస్యం కారణంగా యూరియా కొరత వచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వరి సాగు బాగా పెరగడం కూడా యూరియా కొరతకు ప్రధాన కారణాల్లో ఒకటి. 2014తో పోలిస్తే వరి సాగు పెరుగుతూ వస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి 23.07 లక్షల ఎకరాల్లో వరి సాగైతే ప్రస్తుత సీజన్లో 67.5 లక్షల ఎకరాలకు విస్తరించింది. ఇలా వరి సాగు పెరగడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువ యూరియాతో ఎక్కువ పంట వస్తుందని రైతులు భావించడంతో వినియోగం ఎక్కువగా పెరిగింది. యూరియాకు డిమాండ్ పెరగడం, సరఫరాలో వ్యత్యాసం కారణంగా ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. కొందరు రైతులు అవసరం లేకపోయినా ముందు ముందు ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో యూరియా కోసం పోటీ పడుతున్నారని కూడా అంటున్నారు. అయితే వ్యవసాయ అవసరాల కోసం వినియోగించాల్సిన యూరియా పారిశ్రామిక అక్రమంగా తరలిపోవడం కూడా కారణాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాల సీజన్ కోసం తెలంగాణ రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే కోత తర్వాత 8.30 లక్షల టన్నుల యూరియాను కేటాయించింది. అయితే ఇందులోనూ ఇప్పటి వరకు రాష్ట్రానికి సరఫరా అయ్యింది 5.32 లక్షల టన్నుల యూరియా మాత్రమే. దీంతో ఏకంగా 2.98 అంటే దాదాపు 35% లోటు ఏర్పడింది. తెలంగాణకు ఇస్తామన్న మొత్తం 8.30 లక్షల టన్నుల యూరియాలో స్వదేశీ వాటా 4.34 లక్షల టన్నులైతే 3.96 లక్షల టన్నులు విదేశాల నుంచి రావాలి. అయితే ఇందులో 2.05 లక్షల టన్నులే విదేశాల నుంచి వచ్చింది. దీనికి అనేక కారణాలున్నాయని అంటున్నారు. చైనా, జర్మనీ, ఇరాన్, యెమెన్ తదితర దేశాల నుంచి సరఫరా కావాల్సి ఉన్న అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఇందుకు ఆటంకం కలిగింది. ఇక రామగుండం ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్లో సాంకేతిక కారణాల వల్ల పలుమార్లు ఉత్పత్తి నిలిచిపోవడం కూడా యూరియా కొరతకు మరో కారణం. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సాంకేతిక సమస్యలతో దాదాపు 78 రోజులు ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఇలాంటి సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం విమర్శలను పక్కన పెట్టి రైతుల సమస్యలను తీర్చేందుకు నడుం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.